దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి. నేను సంవత్సరం నుంచి తాగుడు మొత్తం ఇడిచిపెట్టేశాను. నేను ఎన్ని సంవత్సరాలుగా తాగేవారు మీరు? నేను 20 సంవత్సరాల ముందు పొద్దుగాల షాప్ ఇప్పంగానే ఫుల్ బాటిల్ పెట్టి తాగటోని. నేను పొద్దుగాల షాప్ ఇప్పంగానే ఫుల్ బాటిల్ పెట్టుకొని, షాప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మీరే వెళ్ళేవారు? ఫస్ట్ బాటిల్ దగ్గర పెట్టుకొని తాగటోని, ఫుల్ బాటిల్ పెట్టుకొని రాత్రి 12 గంటల వరకు తాగటోని. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు తాగుతూ ఉండి బిజినెస్ చేస్తుండి. ఓకే. నాకు సంవత్సరం నుంచి నేను ఈ లైవ్ చూసాను. నేను ఓకే. లైవ్ ఎలా పరిచయం అయింది మరి? మా భార్య చాలా సేవకురాలు అనమాట. చాలా మీ వైఫ్ లైవ్ చూస్తారా? ప్రతి లైవ్ చూస్తుంది. ఓకే, చెప్పండి. మా భార్య లైవ్ చూస్తుంది. ఆమెనే ప్రార్థనలు ఇట్లా చేస్తుంది. నేను చాలా తాగొచ్చి ఆమె మీద అరుస్తుంటే కూడా ఆమె మీద వచ్చి నువ్వు చేసినందుకే నాకు ఇట్లా ఇబ్బందులు జరుగుతున్నాయి అని నేను మా భార్యను చాలా విసిగించటోని. ఓకే. నేను పోయిన సంవత్సరం నేను బాప్టిజం తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు తాగుడు అనేది, అంటే మీకు మంచి ప్రతిరోజు లైవ్ చూస్తున్నారు? ఒక్క రోజు నేను చూడకపోతే నాకు చక్కెర వచ్చినట్టు అవుతుంది. ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా ప్రతిరోజు చూస్తున్నారు? పొద్దుగాల సాయంత్రం 2 టైంలు చూస్తాను. బెల్లంపల్లికి కూడా వచ్చిన నేను 5 రోజులు ఉండి అక్కడ మొత్తము వాలంటీర్స్ లాగా 5 రోజులు చేసిన. నేను మొత్తం అక్కడ సాక్ష్యం చెప్పాలంటే కూడా నాకు భయమైంది. నాకు అప్పటికి ఇప్పుడు కూడా భయం అవుతుండే, కానీ నేను అన్న దాపెట్టుకోవద్దు, ఇది చెప్పాలి. మా భార్య నేను చాలా విసిగించుతోని పూర్తిగా మానేశారు, జోలికి కూడా పోట్లే. ఫస్ట్ నేను ఫుల్ బాటిల్ తాగి 2 సిగరెట్ డబ్బీలు తాగి గుట్కలన్నీ నా జోబులో నిండా ఉంటుండే. అంతగానం తాగటోని. ఈ లైవ్ చూసిన తర్వాత నా జిందగీలో అనేది నాకు దేవుని తప్పనేది బతకాలి. గట్టిగా చెప్పలు కొడదాం ఒకసారి. దేవుని దిక్కెళ్ళే బతకాలి, దేవుని దిక్కెళ్ళే అనుకున్నా. దాని తర్వాత నాకు దిల్సుఖ్ నగర్లో నాకు షాప్ ఉండే. స్టార్టింగ్ 2 నెలల కింద పెట్టినా. అక్కడ షాప్ ఓనర్ బాగలేడు. అయితే నాకు పక్కకు 2 షట్టర్లు ఉన్నాయి. దేవా నాకు రూమ్ కూడా ఇక్కడనే వేయాలి, షట్టర్లు కూడా ఇక్కడనే వేయాలంటే దేవుడు గొప్ప కార్యం చేసి నాలో. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఆదివారం కల్వరి ప్రామిస్ ల్యాండ్ లో కూడా ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8:30 3 ఆరాధనలు. దేవుడు మీ అందరినీ కూడా నడిపించి దీవించును గాక.